నాకు రెండు కాదుపా ఆడిగంట పయ్యా మళ్ళా ఆడాలి మీరు ముందుకు పోతారు మళ్ళీ తీసుకొస్తాను అధ్యక్షుడు రావాలి మనకన్నా ముందు మనం కూడా ఎన్నిక బయట వస్తారు అందరూ వస్తారు మనం ఎన్నికన్నారు అలంఖాన్ పని జంక్షన్ అంట ఇది హైదరాబాద్ ఈ రోడ్డు తిరుపతి రోడ్డు జైలు లోపల నుంచి ఇది సెంట్రల్ జైలు ఇక్కడ నుంచి ఇట్లా వచ్చాము ఈ రోడ్లోకి వచ్చి తర్వాత ఈ సెంట్రల్ జైలు రోడ్ ఈ రోడ్ ఇట్లా పోయి రైల్వే లైన్ మనం ఏం చేసాము ఇట్లా వచ్చినప్పుడు ఇక్కడ అక్కడి నుంచి ఇట్లా వచ్చేసి అక్కడి నుంచి అడ్వాంటేజ్ ఇది నేషనల్ రోడ్ చుట్టూ ల్యాండ్స్ ఉన్నాయి పార్కింగ్ ఉంది ఈ రోడ్ అంతా పార్కింగ్ హైవేలో మెయిన్ రోడ్ పెద్ద రోడ్డే కదా మద్రాస్ రోడ్ ఓన్లీ 2 ఆప్షన్స్ ఇది కానీ ఇక్కడ ఉండేది ఇది కూడా చాలా బాగుంది సీకేదనే కూడా చాలా బాగుంది ఉంటే చాలని పనిచేసాడు ఏంది మౌలా మీరు చూడు ఎంత కుదించుకొని పోతున్నారు బాబు కొంచెం కొంచెం ఇట్లా రో అంతా కొంచెం ఏనూరేనా ఉంటుంది కానీ లంచ్ డిన్నర్ సెక్షన్ అది ఇక్కడే ఉంటుంది ఇది కూడా ఇక్కడే ఉంటాడు 3 ఇక్కడే ఉంటాయి దాని సపరేట్ ఎంక్లోజర్స్ ఏంటో
చేసుకోవడమే అవి నింపుకోవాలి. అది తీసుకో, ఆ ఫోన్ తీసుకోమా. అది పే చేస్తారు మీకు. అర్థం బాడీ బాడీ వేసుకున్న అర్థం లేదు. ఒక్కసారి ఒక వ్యూ ఇవ్వడం జరగమ్మా. వేనన్నా అందరికీ నమస్కారం. రేపు నెలలో కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్భంగా జరగబోయే మహానాడు కడప జిల్లాలో జరగడం మొట్టమొదటిసారి. 43 సంవత్సరాల తెలుగుదేశం పార్టీ చరిత్రలో ఎప్పుడు కూడా కడప జిల్లాలో మహానాడు జరగలేదు. ఈసారి కడప జిల్లాలో జరగడం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఆమోదించి ఈ జిల్లాలో జరపాలనే ఆలోచన తీసుకొచ్చి ఆమోదించడం కూడా పాలిట్ బ్యూరో సమావేశంలో జరిగింది. దానికి అనుగుణంగా ఈరోజు రాష్ట్ర పార్టీ అధ్యక్షులు గౌరవ పల్లా శ్రీనివాసరావు గారు, అదేవిధంగా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి శ్రీమతి సవితమ్మ గారు, రెవెన్యూ మంత్రి గారు అనగాని సత్యప్రసాద్ గారు, జోనల్ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ రవిచంద్ర గారు, రాజు గారు, వీళ్ళంతా కూడా స్థల పరిశీలనకు పర్యవేక్షణకు వచ్చారు. ఈరోజు 3-4 చోట్ల స్థలాలు చూసాం. మన గవర్నమెంట్ విప్ కాలువ శ్రీనివాసులు గారు ప్రత్యేక బృందంలో కూడా సభ్యుడు, వారు కూడా వచ్చారు. అదేవిధంగా జిల్లా శాసనసభ్యులు సుధాకర్ యాదవ్ గారు, చైతన్య రెడ్డి గారు, వరదరారెడ్డి గారు, మాధవి గారు, శాసన మండలి సభ్యులు రామ్ గోపాల్ రెడ్డి గారు, అందరూ కూడా ఈ ఇన్ఛార్జ్ వీళ్ళంతా కూడా ఇన్ఛార్జెస్ రవీంద్రనాథ్ రెడ్డి, భూపేష్ రెడ్డి, అట్లాగే బద్వేల్ రితేష్ రెడ్డి, ఈ కార్యక్రమం అంతా కూడా ఒక సుదీర్ఘ డిస్కషన్ తర్వాత 3 సైట్లు 4 సైట్ల ప్రాంతాలన్నీ కూడా పరిశీలించిన తర్వాత మ్యాప్ పెట్టుకొని ఇప్పుడే మళ్ళీ ఇంటికి పోయిన తర్వాత దాని మీద డిస్కషన్ చేస్తాం. దాని మీద రాష్ట్ర పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు పల్లా శ్రీనివాసరావు గారిని మాట్లాడాల్సి కోరుతున్నాను. మరి ఈరోజు ఇక్కడికి ఏదైతే తెలుగుదేశం పార్టీ 43 వసంతాలు పూర్తి చేసుకొని 44వ వసంతలో అడుగుపెట్టినటువంటి సందర్భంలో కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుల యొక్క జయంతిని పురస్కరించుకొని మరి కడపలో మహానాడు నిర్వహించాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు
ముఖ్యమంత్రి గారైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాన్ని తీసుకుని మరి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి మరి కొన్ని ఎక్కడైతే ప్రాంగణల్ని రేపు మహానాడు నిర్వహించడానికి ప్రాంగణలను కొంచెం చూడడం జరిగింది. ఇందులో మరి పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి గారు, అలాగే ఇన్ఛార్జ్ మంత్రి సబితమ్మ గారు, మా సీనియర్ మంత్రి మా అనగాని గారు, అలాగే జోనల్ కోఆర్డినేటర్స్, ఇన్ఛార్జెస్, ఎమ్మెల్యేస్, ముఖ్యంగా చైతన్య రెడ్డి గారు, నెక్స్ట్ మా సీనియర్ నాయకులు కాలువ శ్రీని గారు, సుధాకర్ గారు, అలాగే వరదరాజుల రెడ్డి గారు, మాధవి గారు, చైతన్య గారు, వీళ్ళంతా కూడా, అలాగే మా కార్యవర్గం అంతా కలిపి, జిల్లా కార్యవర్గం అంతా కలిపి ఇక్కడ రావడం జరిగింది. మేము 3 ప్రాంగణాలను చూసాం. ఒకటి ఇప్పుడు ఎక్కడైతే మేము ప్రెస్ మీట్ పెట్టామో ఇది ఎన్జిఓస్ కాలనీ అంటున్నారు, జైలు దగ్గర. సో ఇది చాలా పెద్ద ఏరియా, సుమారు 500 ఎకరాల దాకా ఉంది. ఇదొక ప్రాంగణం చూసాం. రెండో ప్రాంగణం సీకేదిన్నె మండలం, అక్కడ జయరాజు గార్డెన్స్ ఆ గ్రామం దగ్గర చూసామండి. అది కూడా చాలా ప్లెయిన్గా ఉంది, బట్ అది గవర్నమెంట్ ల్యాండ్ అంటున్నారు. ఇది ప్రైవేట్ ప్లస్ గవర్నమెంట్ ల్యాండ్ కూడా ఉన్న ప్లెయిన్గా ఉంది, అది కూడా పరిశీలించాం. మూడోది అక్కడ ఎయిర్పోర్ట్ దగ్గర శాటిలైట్ టౌన్షిప్ దగ్గర కూడా చూడడం జరిగింది. ఈ 3 ప్రాంగణాలను తీసుకెళ్లి జాతీయ అధ్యక్షుల వారికి, అలాగే జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ బాబు దృష్టిలో పెడతామండి. వారు మళ్ళీ ఇక్కడ టెక్నికల్ టీములు పంపించి ఇది ఎంతవరకు అసాధ్యాలను చూసుకొని మరి ముందుకు వెళ్ళడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నాను. ఇందులో చాలా చురుగ్గా మా నాయకులందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని మంచిగా ముందుకు తీసుకెళ్ళడం మాకు చాలా సంతోషంగా ఉందని చెప్పి తెలియజేస్తూ, ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అంటేనే ఈ దేశంలో సుమారు 1200 పార్టీలు ఉన్నాయి. క్రమం తప్పకుండా అన్ని ఏదైతే రూల్స్ ఉన్నాయో, రెగ్యులేషన్స్ ఉన్నాయో ఆ మాదిరిగా పార్టీని నడిపిస్తున్నటువంటిది తెలుగుదేశం పార్టీ అని చెప్పి తెలియజేస్తున్నాం. రేపు రాబోయే రోజుల్లో కూడా మంచి నాయకులను తయారు చేసి ఈ రాష్ట్రానికి అందించే పార్టీగా చరిత్రలో నిలుస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. నమస్కారం. మొదటగా ఈరోజు స్థల పరిశీలనకు వచ్చారు. 4 స్థలాలు చూశారు, ఫైనల్ చేయాలని చెప్పేది మీరు చెప్తా ఉన్నారు. అసలు కడపలోనే పెట్టడానికి మీకైనా ప్రత్యేక ఉద్దేశం ఉందా? అంటే పార్టీ ఆవిర్భవించిన దగ్గర నుంచి కూడా కడపలోని ఎప్పుడు కూడా భారీ మీటింగ్ పెట్టలేదు. ఎక్కువ మంది సీనియర్ నాయకుల యొక్క ఆలోచన మేరకే కడపలో ఈసారి పెట్టాలి అని చెప్పేసి ఒక ఆలోచన రావడం, దాన్ని మా జాతీయ అధ్యక్షులు వారు, అలాగే జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ బాబు అందరూ కూడా ఈ ఆలోచన బాగుంది. ఇక్కడ కష్టమైనప్పటికీ కూడా, ఎందుకంటే మండు టెంట్లు మేలో అంటే 45 degrees ఉంటుంది, అయినప్పటికీ కూడా ఇక్కడ ఈసారి మాకు చాలా ఆదరించారు కూడా. ఇప్పుడు ముఖ్యంగా చెప్పాలంటే ఇక్కడ ప్రజలు తెలుగుదేశంకి వైపు చూస్తున్నారు అనడానికి 2024 ఎలక్షన్ ఒక నిదర్శనం. 10లో 7 సీట్లు కూడా మేము గెలుచుకున్నాం ఉమ్మడి జిల్లాలో. కనుక ఇక్కడ ప్రజల యొక్క ఆకాంక్షలు కూడా మనం దృష్టిలో పెట్టుకొని ఇక్కడ మీటింగ్ కండక్ట్ చేయడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. తెలుగుదేశం పార్టీ వైభవాన్ని కొనసాగించడానికి మహానాడు అనుకోవచ్చా? ముమ్మాటికి అండి. నేను అందుకే అన్నాను, ఈ దేశంలో 1200 పార్టీలు ఉన్నాయి. మెంబర్షిప్ తీసుకోవడంలో కానీ టైం మాదిరిగా క్రమం తప్పకుండా ప్రతి ఏడాది కూడా మీరు చూసుకుని 43 సంవత్సరాల నుంచి కూడా మహానాడు నిర్వహించడంలో కానీ, మెంబర్షిప్ డ్రైవ్ కావచ్చు, కార్యవర్గాలు స్థాపించడంలో కావచ్చు, అకౌంట్స్ విషయంలో కావచ్చు, ఎప్పుడు కూడా ఈ దేశంలో ఏ పార్టీ చేయనట్టు విధంగా తెలుగుదేశం పార్టీ చేస్తుంది. అది మీరు ఎప్పుడు కూడా చూసుకోవచ్చని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. మహానాడు ఎప్పుడు కూడా అండి 27, 28, 29. అయితే గత 2 సంవత్సరాలుగా మేము చేస్తుంది ఏంటంటే 27, 28 మేము ప్లేనరీ పెట్టుకుంటాం, 29 భారీ బహిరంగ సభ పెట్టుకుంటాం అని చెప్పి తెలియజేస్తున్నాం. నమస్కారం. 11 సీట్లు 10 సీట్లు వచ్చాయి టీడీపీ. మళ్ళీ ఈసారి 7 సీట్లు రావడం గొప్ప విషయం. ఈ నేపథ్యంలో కడప జిల్లాకి ఏమన్నా ప్రత్యేక స్థానం ఏమన్నా? మాకు అన్ని ఖచ్చితంగా అండి. ఇప్పుడు అందుకనే సీఎం గారికి ప్రత్యేకంగా రేపు మహానాడు జరుగుతుంది కదా, మీ సమక్షంలోనే అన్ని చెప్తారని కూడా తెలియదు. ముఖ్యమంత్రి గారిని ఆల్రెడీ మా జిల్లా ఎమ్మెల్యేలు అందరం పోయి అసెంబ్లీ సందర్భంగా అడిగాం. ఈ జిల్లాలో మహానాడు సందర్భంగా ఈ జిల్లా కానుకీయాలని అడిగాం. మీరే ఆలోచించి చెప్పన్నారు. తప్పకుండా మహానాడులో ముఖ్యమంత్రి గారు కడప జిల్లాకు ఒక మంచి ప్రకటన చేస్తారనే విశ్వాసం మాకుంది.